మేము ప్రత్యేకించి మేము ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్నారు కానీ మొట్టమొదటి నుంచి ఆంధ్రే కదా, ఉమ్మడి ఆంధ్ర కాబట్టి మాకు ఆ కులాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి కేసీఆర్ 10 సంవత్సరాలు మోసం చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న వచ్చి ఈ కులగణన లిస్టులో అవన్నీ అడిగారు, కానీ ఈ కులం ఇక్కడ లేదు కాదని యాక్చువల్గా మాలాంటి వాళ్ళు చెప్పింది పూర్తిగా ఎంటర్ చేయడం కూడా మానేశారు. దీనికి అనుగుణంగా మేము సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాము. ఇప్పటికీ 15 సంవత్సరాలు అవుతున్నా పెండింగ్ అనే చెప్తాను. దీనికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ స్పందించట్లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్ స్పందించలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారిని అందరము ఒక 50,000 మంది వెళ్ళి కలిస్తే మీకు తప్పకుండా నెల రోజుల్లో మీ కులాన్ని నేను పునరుద్ధరిస్తానని ఒక మాట ఇచ్చి ఈ గవర్నమెంట్ కూడా తీరనటువంటి అన్యాయం, మోసం, దగ మాకు చేసింది. కాబట్టి రేపు ఎప్పుడైనా ఎలక్షన్ వస్తే మేము ఈ గవర్నమెంట్కి తప్పకుండా మా కులం వారు కానీ మా ఓటర్లు కానీ ప్రభావితం చేసి వీళ్ళకి తగిన